అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అది చాలా అందంగా ఉంది అని చూసి సంతోషపడతారు. సామాన్లు చూసి ఎవడైనా సంతోషపడతాడు. ఇందులో ఆమె చేసిన తప్పేంటి? ఆమె చూసి ఎందుకు కోపం వచ్చింది? శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. మరి శివాజీ గారు శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. సగం సగం బట్టలు వేసుకుంటే కేవలం భర్తకు మాత్రమే చూపించాలా, బాయ్ ఫ్రెండ్ చూపించాలా, మీ భార్య వేసుకుంటే ఊకుంటుందా అని అన్నారు. మరి బాహుబలిలో ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా? అది ఎక్స్పోజింగ్ కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హీరోయిన్ల డ్రెస్సుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ కి అనసూయ బాగా కౌంటర్లు ఇచ్చింది. అనసూయ అన్నది కరెక్టే అని కొంతమంది మాట్లాడుతుంటే అసలు అనసూయకి సిగ్గుందా, బుద్ధుందా అని చెప్పి చాలా మంది మహిళలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా మురళీకృష్ణ అనే వ్యక్తి అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకొని డిబేట్లలో కూర్చుంటున్నారు. మన హిట్ టీవీ కూడా పిలిచినాం, మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షులు మీరు. అంటే వ్యవస్థాపక అధ్యక్షులా లేకపోతే అధ్యక్షులా? వ్యవస్థాపక అధ్యక్షుడు. అంటే మీరే స్థాపించారు అనసూయ అభిమాన సంఘాన్ని. ఈ రోజున హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, హీరోయిన్లకు అభిమాన సంఘాలు ఉన్నాయి, ఈవెన్ బిగ్ బాస్ లో కాంటెస్ట్ లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి, ఆర్మీలు ఉన్నాయి, అభిమాన సంఘాలు ఉన్నాయి కదా. బిగ్ బాస్ కాంటెస్ట్లు ఉంటారు, సంజనాకి అభిమానులు ఉన్నారు, ప్రతి వాళ్ళకి అభిమానులు ఉన్నారు, ఇమాన్యుల్ కూడా ఉన్నారు, ఇమాన్యులకు అభిమానులు ఉన్నారు, విన్నర్కి కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ఓకే, సో అనసూయకు ఉండడంలో తప్పేముందంట. రీతు చౌదరికి కూడా అభిమానులు ఉన్నారు. మరి అటువంటిప్పుడు అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడు వచ్చింది థాట్ మీకు అనసూయ అభిమాన సంఘం? అభిమానులు ఆల్రెడీ ఉన్నారండి. ఎందుకంటే దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. 1.7 మిలియన్ ఫాలోవర్స్ అందరు అభిమానులేనా? అభిమానులే ఫాలో అవుతారు, లేదంటే ఫాలో అవ్వరు కదా. ఇప్పుడు నా ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలో అవుతారు, వాళ్ళందరూ నా అభిమానులా? అభిమానులు ఉండొచ్చు, కొంతమంది శత్రువులు కూడా ఉండొచ్చు అండి. కానీ ఏంటంటే ఫాలో అయ్యారంటే మీకు జనరల్గా అక్కడ ఎవరు ఉంటారు? ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా సరే తన అభిమానుల కోసం పెడుతుంటుంది, అది చూసి ఆనందిస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది మాక్సిమం ఫాలోవర్స్ అందరు అభిమానులు. పాజిటివ్ గానే ఆలోచించండి. చిన్న చిన్న ఎగ్జాప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది అభిమానులు, మెజారిటీ అభిమానులే ఉంటారు. అంతే అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అందరు అభిమానులు, మెజారిటీ శాతం అభిమానులే ఉంటారు. అది మా ఫ్రెండ్ గౌతమే ఉంది, ఆమెకు 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో, 5000 పైన ఉన్నారు. వాళ్ళందరూ ఆమె అభిమానులే అంటారా? అభిమానులే ఉంటారు. గౌతమ్ అభిమానులే. అభిమానం లేకపోతే ఉండాల్సిన అవసరం ఏముందండి? ఆమె అంటే ఇష్టం లేదు, అభిమానం ఉంటేనే ఫాలో అవుతుంది. అసలు ఉండాల్సిన అవసరం. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? వేరే వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? మాకున్నది. ఉందా? మీరు ఫాలో అవుతున్నారు అనసూయని? నేను ఫాలో అవుతున్నా. ఓకే, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నా. ఓకే, అంటే ఒక 20 ఏళ్ళు? అంతకాలం 10 ఏళ్ళు లేదు, రీసెంట్ గా కొంతకాలం. ఓకే, ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు. ప్రతిదీ ఆవిడది చూస్తాం. ఏం చూస్తారు? మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం. ఓకే, సో అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? వెనక చాలా మంది ఉన్నారండి, చాలా మంది కలిసి ఈ విధంగా. అంటే అందరు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అంటున్నా? వ్యవస్థాపక అధ్యక్షులు వేరు, ఎన్నుకోవటం వేరు. మేము ఒక సొసైటీ అంటే అది వేరండి. సినిమా సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి. కొంతమంది వారి అభిమాన కొద్దా రేపు మనం అందరం గ్రూప్ గా ఉందాము. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు కదా, గుడి కూడా కడదామని, అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అనుకుంటున్నారు గుడి? మేబీ హైదరాబాద్, ఇంకా ఆలోచించలేదు. ఉంటారు. ఖుష్బుకి గుడి కట్టలేదా? ఖుష్బుకి కూడా గుడి కట్టారు, తమిళనాడు. అంత దూరం రాలేదు. అన్ని వీలైతే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని. అవును, ఆలోచన ఉంటుంది కదండి, ఎవరి అభిమానం వాళ్ళకి. ఓకే, సో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణులు. అవును, బ్రాహ్మణులు మేము గౌరవిస్తాం. అవును. సో గుడి కడితే మీరే పూజ చేస్తారా? చేయడంలో తప్పేం లేదంటారా? పూజ అనేది ఉండదు. ఒక పుష్పం, ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అది భగవంతుడితో కాదు, మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు, పూజ చేసినట్టే. పూజ కాదు, తన అభిమానం ప్రదర్శిస్తారు. అది తన ప్రేమను. ఒక అభిమానం అంటే ఏంది? సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులన్నీ కూడా? అదంతా అవ్వాలి కదండి, ఇంకా చాలా పెద్ద టాపిక్ అది. ఇప్పుడప్పుడే కాదు కదా, ఇప్పుడే కాదు, ఈ లోపే కాదు, టైం పడుతుంది, పట్టే అవకాశం ఉంది. ఓన్లీ అనుకుంటున్నారు అంతే, మనం అంటాం ఎందుకు. రైట్.
సో మీరు మొత్తానికైతే అభిమాన సంఘం అధ్యక్షులు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? చాలా మంది పర్సన్స్ ఉన్నారండి. చాలా మంది. అంటే మేమేందంటే పోస్ట్ లెవెల్ ఎవరికి అంతేనా? మేమేందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది. మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో? మోస్ట్ వెల్కమ్. వచ్చే వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఎంత ఫీజు? మొత్తం ఫ్రీ. ఇందులో ఎవరం ఏమి మేము రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి. మీరు ఎవరైతే అనసూయని ఒక అభిమానిస్తున్నారో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో, ఇది మొత్తం ఫ్రీ. ఇంకా ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. మోస్ట్ వెల్కమ్. ఓకే. ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరే ఒక అధ్యక్షులుగా ఉండండి. మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్. ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న, అభిమానంతో చేస్తున్నది మాత్రమే. రైట్. సో వీఆర్ వెల్కమింగ్ డోర్స్ టు ఎవ్రీవన్. ఓకే. అనసూయ గారి మీద ప్రేమ, అభిమానంతో అభిమానం చేయండి. ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వెళ్తారు? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే. సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు? అనసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా, అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. శివాజీ ఆంటీ అంటున్నారు కదా అనసూయని, అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా. మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు, శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి. అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో. కాదా? అనలేదు. అన్నది కదా అనసూయ. బయట అనసూయ అన్నది ఏంటంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు. అంటే శివాజీ గారు కూడా శివాజీ గారు పదం ఉపయోగించిందా? ఉపయోగించింది. ఓకే. అటువంటి సరిగా ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించారు. ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటామండి. అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం. ఫాలో అవుతలేరు మీరు అనసూయ వీడియోలు. ఆ పదం నేను నిజంగా చూసినప్పుడు మరి నేను గమనించలేదు సరిగా. మొత్తం వీడియో చూడలేదా? మొత్తం సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు. అందులో సంజన గారని ఒక ఉన్నారు. సంజన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు. సంజన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకన్నారు? సంజన ఆంటీ అని. ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజనాని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ? మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని, సంజనా కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉందా అతనికి? శివాజీ గారు సంజనాన్ని అవమానం చేయలేదా? అంటే అవమానం అనక్క, ఎగతాళి కాదా? ఫన్ అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్. చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు. ఎవరైనా బాధపడతారు. ఎందుకన్నాడు అంటారు సంజనాని ఆంటీ అని? అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం, అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అది అంత పబ్లిక్ గా, అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ. బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు. బిగ్ బాస్ లోంచి ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు ఎంత, సంజన వయసు ఎంత, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్, అది విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను? అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు. చూడలేదండి బిగ్ బాస్. బిగ్ బాస్ చాలా వరకు కూడా, బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి కొనసాగింది. బుజ్జిగాడు సినిమాలో ఉంది సంజన. ఆమెనే కదా, ఆమెనే. దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్. మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్. మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులని ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా ఎగ్జిట్. మగవాళ్ళు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు అనలేదు? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పాలి. శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న మగవాళ్ళని ఎందుకు అంటలేడు శివాజీకి? మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలం సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారని ఎందుకని లేదు? అది ఖచ్చితంగా అతనికి మహిళల పట్ల ఉండేటువంటి తక్కువ భావం, ఎగతాళి భావం. శివాజీ అన్నదాంట్లో తప్పుందంటారు అయితే ఆ రోజు ఎవరు డ్రెస్ విషయంలో? ఎప్పుడు అటువంటి వ్యక్తి, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కూడా అతను అన్నటువంటి మాటలు చాలా మందికి రుచించలేదు. ఈ రోజు కూడా అతను తన అభిప్రాయంలోనే ఉన్నాడు. తన అభిప్రాయం మార్చుకోలేదు అతను.
సారీ కూడా అతను పూర్తి స్థాయి చెప్పలేదు. సారీ శివాజీ దేనికి చెప్పాడు? 2 మాటలు కేవలము సామాన్లు అనే పదం ఉపయోగించినందుకు, తర్వాత దరిద్రపు డాష్ డాష్ అని అన్నందుకు, ఆ 2 పదాలకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప తన అభిప్రాయాన్ని అతను మార్చుకొని తీరాల. అభిప్రాయం ఏంది శివాజీ చెప్పిన అభిప్రాయం ఏంది? కేవలము ఒక ఎక్స్పోజింగ్ చేయటం వల్లనే ఆ టాప్ లెస్ అసలు ఇక్కడ దాకా చూపించాడు కదా శివాజీ గారు. మీరు మర్చిపోయారు, కింద కూడా చూపించాడు, ఇక్కడ దాకా మీరు మర్చిపోయారు అది చెప్పడం. ఇక్కడే చూపించారు కదా, మరి కింద ఎందుకు చూపించారు? ఇక్కడ దాకా కాళ్ళ దగ్గర నుంచి కూడా పైకి చూపించాల్సింది కదా, మర్చిపోయారు, గుర్తు రాలేదు శివాజీ గారికి ఆ టైంలో. మరి పైనుంచి ఇక్కడ దాకా శివాజీ అన్నారు. ఆయన అన్న అభిప్రాయం, ఆయన అన్నది ఏంటంటే కేవలము ఆ యొక్క రాజాసాబ్ ఫంక్షన్ లో నిధి గారు వచ్చారు. ఆమె లులు మాల్ అనేది ఒక పెద్ద మాల్. ఆమె ఒక అద్భుతమైన హీరోయిన్. ఆమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు. అదేంటి సినిమా రీసెంట్ పవన్ కళ్యాణ్ గారితో కూడా హీరోయిన్ గా చేశారు. ఆ సందర్భంలోనే ఆమెకి మంచి హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మరి రీసెంట్ గా ఆమె రిలీజ్ అయ్యే పిక్చర్ రాజాసాబ్ ఇప్పుడు జనవరి 9 రిలీజ్ అవుతున్నది. మరి ఆ సినిమాకి ఒక సాంగ్ రిలీజ్ చేయాలని వచ్చారు. ఆమె నిజంగా ఒక సినిమాలో ఏ విధంగా కాస్ట్యూమ్స్ వేసుకున్నారో సిమిలర్ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. ఆమె బహుశా సిమిలర్ అయి ఉండొచ్చు, సేమ్ అయి ఉండొచ్చు. ఆమె షీ వాంట్ టు డెవలప్ హర్ ప్రమోషన్. దే టుక్ ఎవ్రీ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఫుల్ లీగల్ పర్మిషన్స్. ఆమె వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించినప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. మళ్ళీ ఆ మాట అనకండి, మీరు ఫ్యాన్స్ ను అవమానం చేయొద్దు. ఫ్యాన్స్ ఎప్పుడు మిస్బిహేవ్ చేయరు, ఫ్యాన్స్ ఎప్పుడు మిస్బిహేవ్ చేయరు. ప్రతి అభిమాని ఒకటే అనుకుంటారండి. దీని తర్వాత పాటు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి అభిమాని ఒకటే అనుకుంటాడు, తన అభిమాన హీరో అయినా సరే చూడాలి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటారు. అట్లీస్ట్ ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఇప్పుడు సెల్ఫీ యుగం కదా. బహుశా కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు కొంచెం యంగ్ ఓల్డేజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. తన సినిమా అభిమాన హీరో వస్తే మీ ఆటోగ్రాఫ్స్ అని తీసుకునేవాళ్ళు. హీరోయిన్ దగ్గర ఆటోగ్రాఫ్ ఇప్పుడు కూడా ఉందేమో ఆటోగ్రాఫ్ అని. మరి ఈ మధ్య ఏంటంటే సెల్ఫీ డెవలప్ అయింది కదా, సెల్ఫీ తీసుకోవాలనో ఏదో ప్రేమ ఉంటుంది వాళ్ళకి. తన ప్రేమను ప్రదర్శించాలని వస్తారు తప్పితే ఒక హీరోయిన్ ని బాధ పెట్టాలని ఎవరు తన అభిమాని ప్రేమతో వచ్చారు. అది మళ్ళీ ఏం జరిగింది ఇది మీద వచ్చిన అక్కడ జరిగింది ఏంటంటే ఇంతమంది ఒక్కసారి రావటం వల్ల అనేక మంది కొన్ని వేలల్లో ఉన్నారు. రావటం వల్ల నిర్వాహకులు తప్పుంది అక్కడ. నిర్వాహకులు ఏం చేశారంటే సరైనటువంటి అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు అక్కడ. ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు కదా, పర్మిషన్ దట్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దే హ్యావ్ టు అరేంజ్ సమ్ ప్రైవేట్ అరేంజ్మెంట్. జస్ట్ లైక్ బౌన్సర్ ని కనీసం ఒక 10 మందిని పెట్టుకోవాల్సింది, వాళ్ళు పెట్టుకోవాలి. కేవలం ఒకే ఒకతను ఉన్నాడు అక్కడ, ఒకే ఒక వ్యక్తి ఉండటం వల్ల ఇంతమంది ఒకసారి సహజంగా దగ్గరికి వస్తే తొక్కిసలాట జరిగింది. అక్కడ ప్రతి వ్యక్తికి నిధి మీద ప్రేమ ఉంది తప్ప నిధి మీద ఎటువంటి మనసులో చెడు అభిప్రాయం లేదు. అందరూ ఎవ్రీవన్ వాంట్ టు టేక్ ద సెల్ఫీ. ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించారు. కొంతమంది దగ్గర ఉండేటువంటి ఒక బౌన్సర్ అయితే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళకి దూరంగా నెట్టడానికి ట్రై చేశారు. బట్ అభిమానులు ప్రేమ ప్రదర్శించడానికి ట్రై చేశారు. ఎక్కువ మంది దగ్గర రావడం వల్ల ఆమెకి డ్రెస్ కూడా కొంచెము షీ ఫెల్ట్ సమ్ ఇన్కన్వీనియంట్. తర్వాత లోపలికి వెళ్ళింది, కూర్చుంది. ఆమె ముఖంలో కొంత ఫేస్ లో అనీజీ కనపడింది. అంతవరకు కూడా చూపించారు. శివాజీ గారు ఏం చెప్పారు? కేవలం ఆమె టాప్లెస్ డ్రెస్ వేసినందువల్లనే అభిమానులందరూ వచ్చారు. ప్రతి అభిమాని కూడా అండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎవ్వరూ కూడా శివాజీ గారు కూడా చెప్తున్నాను, ఏ హీరోయిన్ అభిమానులు కూడా గౌరవించండి, ఫ్యాన్స్ ను గౌరవించండి. ప్రతి ఫ్యాన్ కూడా తన హీరో పట్ల హీరోయిన్ పట్ల ఎవరైనా సరే ప్రేమ ప్రదర్శించడానికి వస్తారు తప్ప వేరే చెరుద్దేశంతో రాదు. అక్కడ ఆమె ఇది ఏమైనా తొలిగిపోయేది వేరే మీరు అన్నట్టుగా చెడు ఉద్దేశంతో ఎవరు రాలేదు. చోలికే పీచక్యా హై అందరికీ తెలుసు. ఈ రోజున ఎవడో వచ్చి జ్ఞానం ప్రదర్శించక్కర్లేదు, అందరికీ తెలుసు చోలికే పీచక్యా హై అనేది. సో అటువంటి చెడు ఉద్దేశం మంచిగా ఆలోచించండి. అర్థం కాదు, మా ఆడియన్స్ పాట కూడా ఉంది కదా, చోలికే పీచక్యా అంటే ఒక మహిళ కాబట్టి ఆమె అసభ్యకరమైన డ్రెస్ పై టాప్లెస్ డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చారా? చూడడానికి ఎవడు రాడు, అందరికీ తెలుసు. తన అభిమాన హీరోయిన్ ఆమె, తన పట్ల ఒక సెల్ఫీ తీసుకోవాలి ప్రేమతో. శివాజీ మాట్లాడింది తప్ప. అక్కడ అతను ఏంటంటే కేవలము హీరోయిన్ల అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సంఘటనలు జరుగుతున్నాయి, మీరు ఫుల్ గా కప్పుకొని రండి, కేవలం చీరలో మాత్రమే అందంగా ఉంటారు, మీ సామాన్లు చూపిస్తే అందంగా ఉండరు అని అందం అనుకోవద్దు. శివాజీ అన్నారు, అది తప్పు. అంటే మీరేమనుకుంటారు? అది తప్పు. చీరలో అందంగా ఉంటారు, చీరలో అందంగా ఉంటారు కాదనట్టు. సినిమా ఫీల్డ్ ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ, అది ఒక మామూలు విషయం కాదు. ఒక గృహిణి ఒక వంటింటి కుందేలు గురించి చెప్పలేదు ఆయన.
పూర్వకాలం వంటింటి కుందేలు అనే పదం ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఓకే, ఉపయోగించట్లేదు అనుకోండి. ఇప్పుడు శివాజీ అన్న ఒక మాటలు సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు, ఒక హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు, అది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ వస్త్రధారణ కొంచెం ఫ్యాషన్ ఫాలో అవుతారు, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతారు. ఓకే. లేటెస్ట్ ట్రెండ్ లా వచ్చినప్పుడు కేవలం నువ్వు అటువంటి వస్త్రాలు వేసుకొచ్చావు కాబట్టి జనమంతా ఫ్యాన్స్ నీ దగ్గరికి ఇప్పుడు నిధి వచ్చారు. అగర్వాల్ రియాక్ట్ అయిందా దీనిపైన? నిధి అగర్వాల్ రియాక్ట్ అయింది. అయింది శివాజీ పైన. శివాజీపై రియాక్ట్ అయింది. శివాజీని చెప్పింది కరెక్ట్ కాదని ఆమె చెప్పింది. తన అభిమానులు ప్రేమతో తన దగ్గరికి వచ్చారు. ఎవరైనా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. సో అతనన్నది తప్పు. కేవలం చీరలోనే అందంగా ఉంటారు, వేరే సామాన్లు చూపిస్తే అందంగా ఉంటారనే పదం అతను ఉపయోగించాడు. ఇక్కడ సామాన్లు అనేటువంటి పదం అతను ఏ ఉద్దేశంతో ఉపయోగించినా సరే ఇక్కడ అతను అన్న పదం తప్పు. కేవలం చీరలోనే అందంగా ఉంటారు అన్నట్టు తప్పు. ఎందుకంటే అందం అనేది అనేక రకాలుగా ఉంటుంది. చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఆడవాళ్ళ అందం అనేది భర్తల దగ్గర, బాయ్ ఫ్రెండ్ల దగ్గర మాత్రమే చూపించాలా, పబ్లిక్ లో కాదు, బహిరంగంగా అని. అవును, ఇది కరెక్ట్ కదా? మీరు అన్నది ఒక మామూలు స్థాయి గృహిణికి వర్తిస్తుంది. అది యాక్టర్లకు ఒక సెలబ్రిటీ, ఆమె ఒక సెలబ్రిటీ, ఆమె ఒక హీరోయిన్. ఒక హీరోయిన్స్ ఉంటారు, హీరోయిన్లు, హీరోలు. మరి మగవాళ్ళు కూడా సిక్స్ ప్యాక్లు చూపిస్తున్నారు కదా ఈ మధ్య. హీరోలందరూ సిక్స్ ప్యాక్ చూపించి, మరి బాహుబలిలో ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా? అది ఎక్స్పోజింగ్ కదా. వివక్షత చూపించొద్దు అక్కడ, అమ్మాయి అబ్బాయి అని కదా, వివక్షత చూపించొద్దు, అది వివక్షతే. మరి బాహుబలిలో ప్రభాస్ చొక్కా మొత్తం మా బాడీ అంతా విప్పుకొని చూపిస్తాడు కదా, అది వివక్షత కదా. ఆయన ఎక్స్పోజింగ్ చేయలేదా? మరి మహిళలనే ఎందుకు ఎక్స్పోజింగ్ అంటున్నారు, మగవాళ్ళని ఎందుకు ఎక్స్పోజింగ్ అనలేదు? సిక్స్ ప్యాక్ అనేది ఉంటుంది, వాళ్ళు ఉండేటువంటి ఏజ్ ను బట్టి, వయసును బట్టి ఉంటుంది. ఎవరికైనా సిక్స్ ప్యాక్ ఉండొచ్చు ప్రయత్నం చేస్తే. ఉండండి, అలా కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అతను కేవలము అతను సిక్స్ ప్యాక్ అంటే ప్రొఫెషన్ బట్టండి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాటికి రన్నింగ్ చేయాలి, ఫిజికల్ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఒక ఆర్మీ ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం ఉంటుంది. ఏంటో ఒక సినిమా హీరో అవ్వాలనుకుంటారు. బ్రాహ్మణులు కూడా సిక్స్ ప్యాక్ ఉన్నారు కదా. ఇక్కడ కులము మతము కాదండి, ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే ఒక హీరో అవ్వాలనుకుంటున్నారు అతను కొంచెం ఫిజికల్ గా ఉండాలి. అదే విధంగా ఒక అమ్మాయి హీరోయిన్ కావాలనుకుంటుంది, తను దానికి సపోర్ట్ గా కొంచెం అందంగా క్రియేట్ అవ్వాలి, అందంగా కూడా అలంకరించుకోవాలి. గ్లామర్ ఫీల్డ్ లోనే ఉండాలి, ఇక్కడ ఏంటంటే నార్మల్ జాబులు చేసే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగతం అండి, ప్రతిదీ వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ అతను అన్నటువంటి మాటను కేవలము అనసూయ గారు మాత్రమే ఖండించలేదు. మీరు గమనించండి, మా మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి గారు ఖండించారు. తర్వాత ఒక డైరెక్టర్ నందిని రెడ్డి, ఆమె లేడీ డైరెక్టర్, ఆమె హీరోయిన్ ఏం కాదే, కానీ ఆవిడ కూడా ఖండించింది. తర్వాత అశ్విని దత్ గారి కుమార్తె నిర్మాత, ఆమె ఒక నిర్మాత, ఒక మహిళా నిర్మాత, ఒక మహిళా డైరెక్టర్. ఒక మంచు లక్ష్మి గారు కూడా కొన్నిట్లో హీరోయిన్ గా చేశారు. అంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ సారీ ఎందుకు అందరు రెస్పాండ్ అవుతారు? శివాజీ సారీ సామాన్లకు మాత్రమే చెప్పాడు. అతను కేవలము సామాన్లు అనే పదం ఉపయోగించినందుకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప ఈ యొక్క వస్త్రధారణ విషయంలో చెప్పలేదు. సారీ చెప్పాలి, శివాజీ చెప్పి తీరాలి సారీ. వస్త్రధారణ విషయంలో శివాజీ తన అభిప్రాయం మార్చుకోలేదు. అందుకని వీళ్ళందరూ కూడా కోపం. ఇప్పటికీ శివాజీని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏమంటారు? ఎవరు శివాజీకి సపోర్ట్ చేయడం అంటే ఆయన అన్నది ఏంది, కేవలం అందం గురించి మాట్లాడాడు. అతను అందం గురించి మాట్లాడాడు, చీరలో మాత్రమే అందంగా ఉంటారు. మరి ఈ యొక్క ఎక్స్పోజింగ్ చేసిన దాంట్లో బాగాలేదన్నప్పుడు చీరలో కట్టుకుంటే ఎక్స్పోజింగ్ చేసినట్టు కదా. చీర కట్టుకుంటే నడుము కనపడదా? చీర కట్టుకుంటే కూడా దానికి చీర కట్టుకుంటే కూడా ఎక్స్పోజింగ్ అనే అంటారండి. చీర కట్టుకొని బొడ్డు కిందకు చీర కట్టారా, బొడ్డు పైకి కట్టారా అనేది ఒక పెద్ద టాపిక్ ఉంది చీరలో. ఒకప్పుడు దాని గురించి డిస్కషన్ జరిగింది. వాళ్ళు అందుకనే కూడా నాగబాబు గారు చెప్పింది ఒకటే, వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు వస్త్రధారణ చేస్తారని చెప్పాడు. వాళ్ళ కన్వీనియంట్ కూడా చేసుకోవాలి. ఇంతకుముందు ఒక సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్ తన శారీ కట్టుకొని వచ్చింది. శారీలో వచ్చినప్పుడు తను ఇక్కడ చీర జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చీరే జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పిన్స్ వంటివి పెట్టుకుంటారు జారకుండా ఉండాలని. ఆ పిన్స్ పెట్టుకుంటే ఏమైంది, అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్. అభిమానులందరూ రాగానే ఈ యొక్క క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఒక అతను చీర పట్టుకొని ఇలా అనేటప్పటికి అక్కడ పిన్ను ఊడిపోయి జాకెట్ కూడా చినిగిపోయింది. అది ఇంకా భయంకరమైన అనుభవం. కొంతకాల క్రితం జరిగిన ఇన్సిడెంట్. ఒక ప్రముఖ హీరోయిన్ పేరు, మరి ఆవిడ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ఎవరు ఇప్పుడు మన తెలుగు హీరోయిన్. ఆమె చెప్పినటువంటి చేదు అనుభవం అది. చీర కట్టుకుంటే కూడా చాలా సమస్యలు ఉంటాయండి. అక్కడ ఏంటంటే ఆర్గనైజర్స్ సరిగ్గా ఆర్గనైజ్ చేయాలి. ఇంతమంది క్రౌడ్ వస్తారు కాబట్టి ఉండాలి. అటువంటిప్పుడు ఇది
కేవలము ఉమెన్స్ మీదే ఎందుకు అంటున్నారు? మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఉండద్దు. ఈ రోజున చట్ట ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. మరి ఇటువంటి శివాజీ గారు అన్నారు. రీసెంట్ గా బాలకృష్ణ గారి ఫంక్షన్ జరిగిందండి. బాలకృష్ణ గారి ఫంక్షన్ జరిగింది. అఖండ టూ జరిగినప్పుడు బాలకృష్ణ గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు తన పైన కండువా వేసింది. అతను వచ్చినప్పుడు అతని దగ్గర కూడా ఫ్యాన్స్ వచ్చారు. బాలకృష్ణ గారి పైన కండువా జారి కింద పడిపోయింది. ఆయన శరీరం ఆయన చొక్కా పట్టుకొని లాగారు ఫ్యాన్స్. ఇక్కడ ఏంది, బాలకృష్ణ గారు ఏమైనా అసభ్యకరమైన వస్త్రధారణ వేసుకొచ్చాడని వచ్చి ఆయన చొక్కా పట్టుకొని లాగారా? కాదు కదా. మరి ఎందుకు లాగారు? శివాజీ ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఒక మహిళ అసభ్య వస్త్రధారణ బాగుండకే జనం ఇట్లా వచ్చారు, నిధి గారికి చాలా ఇబ్బంది అయింది అన్నారు. మరి బాలకృష్ణ గారికి ఎందుకు ఇబ్బంది అయింది? ఆయన మగవాడు కదా. అయితే ఇదే బాలకృష్ణ గారు ఒకసారి ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి, కడపైనా చేయాలన్నాడు. అవును. శివాజీ మీరు ఇంత మాట్లాడుతున్నారు. అవునండి. మళ్ళీ బాలకృష్ణ మాట్లాడిన దానిపైన ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? నేను గమనించలేదు ఆ టైంలో. నిజంగా మీరు వినలేదా? నేను నా టైంలో వెళ్ళలేదు సరిగా. నేను ఖచ్చితంగా వెళ్ళలేదు. అసలు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మరి రెస్పాండ్ అవ్వాల్సింది. ఎందుకు అవ్వట్లేదు? మరి నేను నిజంగా బాలయ్య అంటే భయమే. బాలయ్య అంటే భయం. 100% ఫిలిం ఇండస్ట్రీ బాలయ్య అంటే భయపడతారు. మీరు చెప్పండి. నేను ఏ సందర్భంలో అన్నాడు, అది ఏ సందర్భంలో అన్నాడు ఏందో చూడాలి కదా. ఖచ్చితంగా చూడండి. బాలయ్య గారు అంటే సినిమా ఇండస్ట్రీ భయపడతారు. అది వాస్తవం. ఇప్పుడు వీడియో చూపిస్తే మీరు రియాక్ట్ అవుతారా? మళ్ళీ ఇక్కడ ఒకటే చెప్తుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు లెటర్ రాసింది ఒకటే, ఆడవాళ్ళు మగవాళ్ళని డిస్క్రిమినేషన్ వివక్షత చూపించొద్దు. ప్రస్తుతము మన రాజ్యాంగం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. సమానం కాబట్టి ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కేవలము మీ వస్త్రధారణ వల్లే అని మటుకు అనద్దు. మగవాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి అనేటువంటిది మంచు లక్ష్మి గారు చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి శివాజీ గారు కూడా వెంటనే కూడా దానికి కూడా తన మైండ్ సెట్ ను మార్చుకోవాలి, తన ఆలోచన తీరు కూడా శివాజీ గారు మార్చుకోవాలి. ఆయన ఏ సందర్భంలో అన్నారు, ఏ ఫంక్షన్ లో అన్నారు? వినబడుతుందా? ఎప్పుడన్నారా మాట? 8 years బ్యాక్. 8 years బ్యాక్. దీని మీద అప్పటి సందర్భం ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మరి అప్పుడు అందరూ రియాక్ట్ అవ్వాల్సి. నేను నిజంగా చూడలేదు, విన్నాను, కొన్ని చోట్ల విన్నాను కానీ. విన్నాను, ఏమనిపించింది? ఇట్లాగే విన్నాను కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ భయపడి, మీరు అన్నట్టు బాలయ్య బాబు అంటే భయం, ఎవరు మాట్లాడలేదు. బాలయ్య బాబు అంటే భయం, శివాజీ గారు అంటే భయం లేకపోవచ్చు. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఆయన ప్రత్యేకంగా శివాజీ ఏం చేయడన్నా మీరు మాట్లాడుతున్నారంట కాదు, ఆయన ప్రత్యేకంగా కూడా ఒక మహిళలకు ప్రత్యేకంగా సందేశం ఇవ్వాల. నాకు భయం అని కాదు, ఆయన ప్రత్యేకంగా ఏం సందేశమే ఇవ్వలేదు. డైలాగ్ అన్నాడు కదా, మీకు వినిపిస్తుంది కదా. ఆయన ప్రత్యేకంగా సందేశమే ఇవ్వలేదు కదా, మీరందరూ ఇలా చేయండి. ఆయన ఏమైనా ప్రవక్తన సందేశం ఇవ్వడానికి? మరి శివాజీ గారు ఒక పెద్ద ప్రవక్త లాగా సందేశం ఇచ్చారు కదా సమాజానికి. నువ్వేమైనా ప్రవక్త శివాజీ? సమాజానికి సందేశాలు ఇస్తావు నువ్వు? నువ్వేం సందేశం ఇవ్వలేదు. శివాజీ అట్లా అన్నందుకు మీకు కోపం వస్తుందా, లేకపోతే అనసూయ అన్నందుకు కోపం వస్తుందా? నాకు కోపం లేదు, శివాజీ గారి మీద అస్సలు కోపం లేదు. తన అభిప్రాయాన్ని, తన ఆలోచన విధానాన్ని మార్చుకోని చెప్తున్నాను. సమానం అని భావించగా చెప్పొచ్చు కదా అభిప్రాయాన్ని. మీరు ఎందుకంత సీరియస్ గా చెప్తున్నారు? నేను ఉన్నదనంగా చెప్తున్నా. శివాజీ గారు ఉమెన్స్ కమిషన్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళాను. అతను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అక్కడ ఏం జరుగుతుంది అసలు మనం కూడా రానిచ్చారు లోపల. ఎవరు వెళ్ళాము? లోపలికి వెళ్ళినారా? లోపలికంటే పర్సనల్ రూమ్ లో డిస్కషన్. చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళినారా? చైర్పర్సన్ దగ్గర కూడా వెళ్ళాను. శివాజీ వెంబడే అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు అలౌ చేయలేదు, తర్వాత వెళ్ళారు. అది పర్సనల్. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఖచ్చితంగా అభిప్రాయం, అతని అభిప్రాయాన్ని మార్చాలి. అడిగిరా శివాజీ గారు? మనకి ఇక్కడ మీరు వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు అసలుకి? ఎవడు? శివాజీ గారి గురించి తెలియజేయాలనే తెలియజేసిరా? మళ్ళీ తెలియజేయడానికి అక్కడ అవకాశం దొరకలేదు, ఎందుకంటే అక్కడ మొత్తం మీడియా కూడా ఉంది. అప్పటికి ఐ హావ్ క్వశ్చన్డ్. ఎవరిని? శివాజీ గారిని క్వశ్చన్ చేశాను. డైరెక్ట్ క్వశ్చన్ శివాజీ గారిని క్వశ్చన్ చేశాను. కానీ ఆయన అనేది ఏంటంటే, నేను ఈ సమయంలో కేవలము తను చెప్పదలుచుకుని మాత్రమే చెప్పదలుచుకున్నానని. ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా లోపలంతా డిస్కషన్ జరిగి కూడా ఉన్నారు. అప్పటికి నేను క్వశ్చన్ చేశాను ఆయన. ఆ రోజు బహిరంగంగానే మీడియా ముందు క్వశ్చన్ చేశాను, మీడియా ముందు కూడా క్వశ్చన్ చేశాను ఆయనకి. చేసినప్పుడు ఆ రోజు ఆయన ఏమన్నానంటే, మహిళా కమిషన్ నాకు చెప్పింది ఆయన సామాగ్రి అనే పదం ఉపయోగించడం వల్ల రేపు వేరే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు, దానివల్ల సమాజంలో కొంతమంది. ఆల్రెడీ రామ్ చరణ్ పాటలో ఉంది కదా, సామాన్లు అనే వర్డ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. సరుకు సామాను, అది ఆయన పేరేమో ఉంటది కదా. ఇక్కడ ఇలా ఉంటుందంటే, సరుకు సామాను చూసి నీ వెనక పడ్డాను అంటాడు హీరో. సరుకు సామాన్ అనేటువంటి, నీ సరుకు సామాన్ అంటే ఇవన్నీ కూడా డబల్ మీనింగ్ పాటలు ఉంటాయండి.
డబల్ మీనింగ్ కంపోజింగ్ కూడా ఉంటాయి, డబుల్ మీనింగ్ డైలాగ్ డైలాగ్స్ ఉంటాయి, కంపోజింగ్ కూడా అలాగే చేస్తారు. ఓకే. మీకు ఒకటే కూడా ఎగ్జాంపుల్ లేదు రామ్ చరణ్ పాటలో ఆ భూతా కాదా అది చెప్పండి. బూత్ కాదు అది. రామ్ చరణ్ రామ్ చరణ్ గారు శివాజీ అంటే భయం లేదు, రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ గారు ఎవరికి సందేశం ఇవ్వలేదు. అది పాటలో పాట ఎట్లా పెట్టుకుంటారు? పాట రామ్ చరణ్ రాశాడా? పాట చేసింది రామ్ చరణ్ కదా, రామ్ చరణ్ చేశాడు. అందుకే చెప్తున్నా, ఇటువంటి మీలాంటి వాళ్ళు ఉంటారనే డాన్స్ కంపోజింగ్ చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. యాక్ట్ చేసింది మీరే రామ్ చరణ్ ఆ పాటలో కాదండి, కంపోజ్ చేసే వాళ్ళు డాన్స్ డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. అందులో కూడా డాన్స్ కంపోజింగ్ చేసినప్పుడు అది కాదండి, యాక్ట్ చేసింది ఎవరు ఆ పాట? రామ్ చరణ్ గారు చేశారండి. ఆయన తనంతలో తను డాన్స్ చేయడు కదా, ఒక డాన్స్ డైరెక్టర్, ఆయన కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తాడు. అందులో తప్పుందా లేదా అంటే ఏం చెప్తారు? అందుకే చెప్తున్నా, అందుకే దాన్ని మీరు వింటే మీకు తెలుస్తుంది. చెప్పండి. ఇది వరకు జరిగినటువంటి సంఘటనలో హీరో అంటాడు, నీ దగ్గర ఉన్న పండు చాలా బాగుంది అంటాడు హీరోయిన్ తోటి. ఏమంటాడు? నీ దగ్గర ఉన్న పండు బాగుంది అని హీరోయిన్ తో అంటాడు పాటలో. హీరోయిన్ అంటుంది, ఈ పండు నాది, నేను ఎవ్వరికి ఇవ్వను అంటుంది. నీ పండు నాకు ఇవ్వవా అంటాడు. ఇది జరిగినటువంటి పాట. అక్కడ కొరియోగ్రాఫర్ ఎలాగా దాన్ని డాన్స్ డిజైన్ చేశారంటే, ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. బహుశా జయసుద్ గారు ఇంకెవరో హీరోయిన్ చేశారు ఆ పాటలో. అడవిరాముడు కానీ వేటగాడు కానీ ఉండొచ్చు సినిమా. ఇదివరకు సూపర్ హిట్ సినిమా అది. అనే సందర్భంలో ఆ డాన్స్ మాస్టర్ ఏం చేశాడంటే, ఆమె చేతిలో ఒక పండు పెట్టాడు నిజంగానే. అప్పుడు హీరో ఆమె వంక చూసి, నీ పండు బాగుంది నాకు ఇవ్వవా అంటాడు. ఆమె పండు చూపిస్తుంది. ఈ పండు నేను ఎవరికి ఇవ్వని పండు చూపిస్తుంది ఇట్లా. సో ఇక్కడ వింటే ఒక రకమైన అభిప్రాయం వస్తుంది, కానీ అది చూసిన వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం లేదు, ఎందుకంటే పండు చూపిస్తుంది. ఇక్కడ కూడా నీ సరుకు సామాను బాగుందంటే, సరుకు ఆమె దగ్గర చాలా ఉండొచ్చు, ఇంకేదో వస్తువులు ఉండొచ్చు, మెడలో బంగారం అయి ఉండొచ్చు. ఆమె బంగారాన్ని కామెంట్ చేసినట్టు, దేని గురించి కామెంట్ చేసినట్టు. సో అక్కడ అబ్జెక్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టే సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా ఫీల్డ్ లో ఖచ్చితంగా ఒక సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఈ సినిమానంతా చూస్తారు, ప్రతిదీ చూస్తారు, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్తారు, సరి చేస్తారు. సినిమా ఫీల్డ్లో సెన్సార్ అయి బయటకు వచ్చిన దాని మీద మీరు కామెంట్ చేశారంటే అది మీకు అర్హత లేదు. ఖచ్చితంగా కావాలని రామ్ చరణ్ గారి సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. దాని గురించి అందులో ఎటువంటి ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తున్నారు కదా, నీ సరుకు సామాన్ చూసి నీ వెనక నీ సామాన్లు చూసి నా మీసం లేచి నిలబడింది అంటాడు ఆ పాటలో. పాటలు అంతవరకు వినడం జరిగింది, అంతవరకు కూడా. పాట ఏంది అది స్టార్టింగ్, ఆ పాటలో కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ సాంగ్. రెహమాన్ గారు బ్రహ్మాండంగా. అయితే ఇప్పుడు అనసూయ గారి అభిమానులు మీరు, అభిమాన సంఘం అధ్యక్షులే మీరు. అనసూయ కూడా ఆమె జబర్దస్తులో బయట కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది కదా. అవును. రీసెంట్ గా కూడా రాశి ఫలాలా అంటే రాశి గారి ఫలాలా అన్నది, అది అర్థం కాలేదని చాలా మంది అంటారు మా వ్యూవర్స్. ఏమంటారు దీని మీద? రాశి ఫలాలు అంటే జబర్దస్త్ అనేటువంటిదండి ఒక కామెడీ షో. అది అది ఒక కపిల్ శర్మ షో ఎలా ఉందో దాంతో పోల్చకపోయినా అదొక రకమైన కామెడీ, ఇదొక రకమైన కామెడీ. మొదటి నుంచి ఒక కామెడీ షోగా వచ్చింది. చాలా మంది కూడా చూసి చాలా సంతోషపడతారు, ఆనందిస్తుంటారు ప్రోగ్రామ్. తర్వాత కాలంలో ఆ కామెడీ అనేది అనేక రకాలుగా పరిణమించి సినిమా ఫీల్డ్ లో కూడా జరిగింది. అది కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు రావటం, ఈ విధంగా అనేక రకాల పరిణామాలు చెంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఒక రకంగా. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక నవ్వించడం, ప్రేక్షకులు నవ్వించడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం తప్ప వాళ్ళకి ఎటువంటి వేరే ఉద్దేశం లేదు. సినిమా ఆ ఫీల్డ్ లో ఉండదు. రాశి గారి ఫలాలు అన్నది ఆమె ఒక అతనప్పుడు రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాల అన్నట్టు ఒక జోక్ లాగా అన్నది. రాశి గారి ఫలాల అంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ రాశి గారు రియాక్ట్ అయ్యారు. అసలు సినిమా హీరోయిన్ రాశి గారికి ఏం సంబంధం ఇందులో? అవును, రాశి అంటే సినిమా హీరోయిన్ రాశి. ఆ లెక్కనైతే రాశి అనే పేరు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ రియాక్ట్ అవ్వండి. ఆమె ఎవరిని అనలేదు, ఎవరిని ఉద్దేశం పెట్టుకొని అనలేదు. అక్కడ రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాల అనేది ఒక కామెడీ కింద తప్ప రాశి గారి ఫలాల అదేదో ఒక దాన్ని ఏమంటారు, ఒక హాస్యం లాగా ఒక శృంగారంగా తీసుకుంటారు తప్ప ఒక పర్టికులర్ గా ఒక రాశి అనే హీరోయిన్ ఉంది, ఒక రాశి అనే హీరోయిన్ ఉంది, ఖచ్చితంగా రాశి అనే హీరోయిన్ ఇన్సల్ట్ చేయాలి. ఇక్కడ రాశి గారు, హీరోయిన్ రాశి గారు రెస్పాండ్ అయ్యారు. ఆమె పేరు అసలు అది కాదు, ఆమె పేరు రాశి కాదు అసలు. ఆమె పేరు వేరే విజయలక్ష్మి ఏదో వేరే పేరు, సినిమా పేరు మాత్రమే రాశి. అందులో ఆమె ఏం చెప్తుంది, ఈమె అనసూయ గారు రాశి గారి ఫలాలు అని అడగచ్చు కదా అని ఏదో అంది. అప్పుడు రోజా గారు ఉన్నారు అక్కడ, రోజా గారు పగలబడి నవ్వింది అని చెప్పారు. నిజంగా రోజా గారు నవ్వారు. రోజా గారు చాలా అందంగా ఉంటారు నవ్వితే, కాబట్టి ఆమె నవ్వును చూడడానికి కూడా చాలా మంది వస్తారు. రోజా గారు నవ్వు జబర్దస్త్ చూసేవాళ్ళు. రోజు జబర్దస్త్ చూస్తారా? జబర్దస్త్ చూసినప్పుడు అంటే ఇప్పుడు కూడా రన్ అవుతుంది అనుకోండి,
చాలా కాలం నుంచి వస్తున్నది కాబట్టి జబర్దస్త్ చూసే వాళ్ళలో అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి కేవలము అక్కడ ఉండేటువంటి స్కిట్లు కామెడీ కోసం చూడరు, కామెడీ కోసం కూడా చూస్తారు, రోజా గారి నవ్వు కోసం కూడా చూస్తారు. రోజా గారి నవ్వుకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె రానప్పుడు ఎప్పుడు వచ్చినంత వరకు వచ్చింది, ఆమె కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. అదే ఆమె రాకపోతే తప్పదు కదా, రాదు కదా, తర్వాత ఇంకా రీప్లేస్ చేయవలసి వచ్చింది. కానీ రోజా గారు ఉన్నంత వరకు బాగా నడిచింది. ఇప్పుడు చూడట్లేదా జబర్దస్త్ ఎవరు? ఇప్పుడంటే మరి వేరే వాళ్ళని పెట్టారు, వేరే వాళ్ళు రావట్లేదు కదా, చూస్తలేరా మరి? తగ్గారు. రోజా గారి అభిమానులు తగ్గి ఉంటారు ఖచ్చితంగా, న్యాచురల్ గా తగ్గుతారు. అలాగే నాగబాబు గారు కూడా, ఒక నాగబాబు గారి స్మైలింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. నాగబాబు గారి స్మైలింగ్ చూసే అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు. చాలా చక్కగా, మనిషి చక్కగా ఉంటాడు, నిష్కల్మషంగా నవ్వుతారు. ఆయన కుమార్తె కూడా అలా ఉంటుంది, నిహారిక కూడా. ఇందులో నిహారిక పేరు ఖచ్చితంగా చెప్తున్నారు, చెప్పి తీరాలి. ఎందుకంటే నిహారిక గారు కూడా నిష్కల్మషమైన నవ్వు. ఆమె నవ్వుతో, నిహారిక గారి నవ్వులో ఎంతో స్వచ్ఛత ఉంటుందండి. మీరు గమనించండి, ఆమె నవ్వు. మన రాశి గారి టాపిక్ డైవర్ట్ అవుతుంది. రాశి గారు అంటే కేవలం ఆవిడే ఉన్నారా అన్నారు. రాశి గారు మాత్రమే కాదు, ఇందులో రాశి గారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆ లెక్కనైతే రాశి అనే పేరుతో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వచ్చి రాశి గారి ఫలాలు నన్ను అన్నారు అని అనసూయ మీద అడుగుతారా? మీకు ఆ రాశి కాకుండా వేరే రాశి అంటే ఏం చెప్తారు? ఎవరు తెలుసా మీకు? ఎవరు అమ్మాయిలు ఉండొచ్చు కదా పేరు. ఇప్పుడు మీ పేరు ఏదో ఉంటుంది, సమ్ కృష్ణ పేరు ఉంది, కొన్ని కృష్ణ అనే పేరుతో అనేక మంది ఉంటారు. కృష్ణ అనగానే ఇతనేనా? విజయ్ అంటే చాలా మంది, చిరంజీవి అంటే చాలా మంది ఉంటారు. హీరోనే మాత్రం కాదు కదా, బయట ఆ పేర్లు పెట్టుకోరు ఎవరు. మరి అది నేచురల్. జనాలకు తెలిసిన రాశి గారు ఒక్కడే కదా హీరోయిన్, ఇంకోరు ఉన్నారు అని ఆమె భావించింది. లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ షోలో అప్పుడు అక్కడ ఆమె ఏం లేదు, అక్కడ కాకపోయి ఉండొచ్చు. ఆవిడే అనుకుంటారు కదా, అలా అనుకోవాల్సిన అవసరం ఎందుకు అనుకోవాలి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా, రెండింటికి ఛాన్స్ ఉంది కదా. ఇది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది, ఈ రోజు జరిగిన విషయం కాదు. అప్పుడు జరిగింది, దాని గురించి కూడా డిస్కషన్ చేసినారు. ఈవెన్ రోజా గారు కూడా ఉన్నారు ఆ షోలో. ఇప్పుడు రోజా గారు నవ్వారు, మరి రోజా గారు నవ్వినప్పుడు రోజా గారు ఎందుకు నవ్వారు? ఆమె అబ్జెక్షన్ చేయాలి కదా. నిజంగా అనసూయ తప్పు ఉంటే మరి రోజా గారు అబ్జెక్షన్ చేస్తారు. మీరు బ్రాహ్మణులు, మీరు ఇక్కడ కులము కాదండి, వినండి, మీరు కులం కాదు, బ్రాహ్మణులు. సినిమా ఫీల్డ్ లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి, బ్రాహ్మణులమే, మేము బ్రాహ్మణులం. మీరు చేస్తారు, మీ వృత్తి ఏంటి? మేము బయట చేస్తాం. చూడండి, ఇక్కడ మీరు సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నారు. ఆన్సర్ చేయండి. మీరు పొద్దున్న టెంపుల్ లో ఏదో టెంపుల్ లో వర్క్ చేస్తారు. మేము టెంపుల్ కాదండి, బయట చేస్తాం. బ్రాహ్మణులే కాదు, మీ వృత్తి అది. ఓకే, కానీ ఏంది అసలు మురళీకృష్ణ, ఏంది నువ్వు ఏం చేస్తున్నావు? అనసూయ సంఘం అధ్యక్షుడు అంటున్నావు, డిబేట్ ఎలా కూర్చుంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏంది, మన వృత్తి ఏందని మీ వాళ్ళు తిట్టట్లేదని మిమ్మల్ని? అనసూయ కూడా బ్రాహ్మణే కదా. మీ వాళ్ళు తిట్టట్లేదు, అనసూయ కూడా బ్రాహ్మణే కదా. ఓకే, మరి ఇక్కడ కులం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఆమె బ్రాహ్మణ అనే ఉద్దేశంతో ఆమె బ్రాహ్మణులు అని చెప్పేసి ఆమె ఫ్యాన్స్ అయినారా? ఆమె ఒక బ్రాహ్మణని ఆమె తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఓకే, అది కాదు కదా. ఇక్కడ అనసూయ గారు బ్రాహ్మణం కూడా తెలియదు. ఇక్కడ కులం, అనసూయ గారు బ్రాహ్మణని, అనసూయ గారు బ్రాహ్మణులు. ఇక్కడ అదే కదా. ఇక్కడ ఏంటంటే ఒక అనసూయ గారా వేరే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అందరికి ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళ ప్రతి వ్యక్తి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. లేదని ఎవరైనా చెప్తే వాళ్ళు అబద్ధం. అనసూయ గారు బ్రాహ్మణ్ అని చెప్పి మీరు అభిమానిస్తున్నారా? కాదు, విషయాన్ని మనం సపోర్ట్ చేయాలి, ధర్మానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు భగవద్గీతనే ఫాలో అవ్వాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సైడ్ ఉంటాడు. అర్జునుడి సైడ్ ఎందుకంటే క్లియర్ ధర్మం ఏంటుందో మనం ఆ టైం మాట్లాడాలి. ధర్మము న్యాయానికి మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ క్లియర్ గా కూడా అనసూయ గారిని టార్గెట్ చేశారు. ఎవరు? కొంతమంది. ఈవెన్ శివాజీ గారు స్వయంగా చెప్పారు, అనసూయ అనేటువంటి ఆమె చాలా అమాయకురాలని చెప్పాడు ప్రెస్ మీటింగ్ లో. అయితే ఇక్కడ క్యాస్ట్ గురించి కాదు క్వశ్చన్. మీ బ్రాహ్మణ్స్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. అవును, అందరు ఈ విధంగానే డ్రెస్లు వేసుకుంటారా? మామూలు జనాలు, మీ ఇంటి మహిళలు వీలు కాకుండా, బ్రాహ్మణ మహిళలు కాకుండా చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉన్నారు. అందరు ఈ విధంగానే డ్రెస్లు వేసుకుంటారా అంటే ఏం చెప్తారు? సినిమా ఫీల్డ్ లో బ్రాహ్మణులు ఉన్నారు, వేసుకున్న వాళ్ళ పేరు చెప్పండి. వినండి, బ్రాహ్మణులు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రతి కులాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇక్కడ మనం ఒక కులం, ఎందుకంటే మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడారు. సంధ్యారెడ్డి గారు క్వశ్చన్ అడిగినారు మిమ్మల్ని, అనసూయకు సపోర్ట్ చేస్తున్నావు, సగం సగం బట్టలు వేసుకుంటే కేవలం భర్తకు మాత్రమే చూపించాలా, బాయ్ ఫ్రెండ్ చూపించాలా, మీ భార్య వేసుకుంటే ఊకుంటుందా అని అన్నారు. అనసూయ గారు ఒక సెలబ్రిటీ. అదే విధంగా ఒక త్రిష గారు ఉన్నారు, త్రిష గారు కూడా బ్రాహ్మణే. జయలలిత గారు ఉన్నారు, తమిళనాడు ఎక్స్ సీఎం, ఆవిడ బ్రాహ్మణ్. రైట్, ఎంతో మంది బ్రాహ్మణ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. చెప్పండి, లిస్ట్ కూడా అయిపోతుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. లిస్ట్ చెప్పాలంటే మీరు రాసుకొచ్చేవాడిని. హీరోలు ఎలా ఉన్నారో, హీరోయిన్స్ ఉన్నారు. చంద్రమోహన్ ఒక హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన కూడా బ్రాహ్మణుడే.
ఇట్లా అనేక మంది ఉన్నారండి. కోట శ్రీనివాసరావు గారు బ్రాహ్మణుడు, చాలా మంది ఉన్నారు. ఓకే. బ్రాహ్మణులు కూడా ఉన్న ఇక్కడ అన్ని కులాలకు తగినటువంటి గౌరవం కూడా లభిస్తుందండి. ఇక్కడ కులం అనేటువంటిది కాదు ఇక్కడ. ఎందుకంటే సినిమా రంగం అనేటువంటి దాంట్లో రైటర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక మణిశర్మ లేడా, అనేక మంది ఉంటారు. ఇక్కడ మనం ఆ విధమైనటువంటి దృష్టితో చూడొద్దు. ఒక హీరోయిన్ అనేటువంటి ఆమె ఉంటే త్రిష గారు ఉన్నారు. త్రిష గారు కరెక్ట్గా ఆమెకి ఇక్కడ టాటూ ఉంటుంది, ఇక్కడ టాటూ ఉంటుంది హీరోయిన్ త్రిషకి. అవును. ఇక్కడే ఎందుకు ఉంటుంది టాటూ? అది కొంత అక్కడ బయట వేయించుకుంది కాబట్టి ఇక్కడ వేయించుకుంది, సగం లోపల సగం బయట కనిపిస్తుంటుంది. ఉమ్. అనేక మంది హీరోయిన్లు వేయించుకున్నారు, అనేక మంది హీరోయిన్స్ కూడా అలానే ఉంటారు. సో టాటూ గురించి ఎందుకు చెప్తున్నారు మీరు? చెప్తున్నాను మీకు, ప్రదర్శన అన్నారు కదా, ఇక్కడే ఉంటుంది. మరి దాని గురించి ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. ఉమ్. మీరు ఇందాక శివాజీ గారిని అంటేనే ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు, అలాగే అనసూయ గారు అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కారణం ఇదే. ఒక బాలయ్య బాబు గారు మాట్లాడితే ఎందుకు మాట్లాడట్లేదు మీరు అన్నారు కదా, అలాగే ఒక త్రిష గారు టాటూ వేసుకుంటే ఆమెను ఎవరేం అనట్లేదే. మరి ఆమె మరి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. మరి ఆమెను ఎవరు ఎందుకు అనట్లేదు? నీ టాటూ బయటలో చూపించుకోవాలా అని ఎందుకు అంటున్నారు? ఆమె ఇంకో ప్లేస్లో వేయించుకోవచ్చు కదా. ఇది అసభ్యత అనేది కానే కాదండి. ఒక హీరోయిన్స్ ఎలా ఉంటారంటే, ఒక గ్లామర్ ఫీల్డ్లో, ఒక సినిమా ఫీల్డ్లో హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఏంటంటే తన అభిమానులు నచ్చే విధంగా చాలా మంది మహిళలు చెడిపోతున్నారని చాలా మంది మహిళలే మాట్లాడుతున్నారు. ఎవరి వల్ల ఎవరు చెడిపోడండి, ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అనసూయ అనేటువంటి ఆమె ఒక సెలబ్రిటీ, సినిమా ఫీల్డ్ లో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి ఆమె కేవలం కూడా సమాజానికి వచ్చి ఏమి అనసూయ గారు సందేశం ఇవ్వాల, మీరందరూ కూడా బికినీలు వేసుకుని అనసూయ ఎక్కడేం చెప్పిందా? చెప్పలేదు. ఫేవరెట్ హీరో ఎవరండి? చెప్పలేదు. వినండి, ఆమె పర్సనల్ లైఫ్ లో ఆమె తన జీవితంతో పాటు పర్సనల్ లైఫ్ ఉన్నా లేదంటే నిజంగా అఫీషియల్ లైఫ్ ఉన్నా కొన్ని చోట్ల ఆమె వీడియో తీసుకొని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటుంది. అది చట్ట ప్రకారం ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? దీనికి ఆన్సర్ చెప్పండి, మీ నోటి కూడా చెప్పిస్తాం. కరెక్టా కాదా? పెట్టుకునే అధికారం ఉందా లేదా? ఎవరైనా ఒక వ్యక్తి తన ఫంక్షన్స్ కి వెళ్ళిన ఫొటోస్ కానీ లేదంటే పిక్నిక్ వెళ్ళిన ఫొటోస్ కానీ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారు. వాళ్ళ హక్కు ఉందా లేదా? ఉందా లేదా? ఇన్స్టాగ్రామ్ అందుకే పెట్టారు. అదేమో చట్ట విరుద్ధమా? ఆన్సర్ చెప్పండి. చట్ట విరుద్ధమా? మరి ఒక దేవాలయంకి వెళ్ళింది ఒక అనసూయ, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళానని చెప్పి ఆ ఫోటోలు పెట్టుకున్నారు. ఈ మధ్య అందరు తిరుపతిలోకి వెళ్ళి తీస్తున్నారు కదా ఫోటో షూట్లన్నీ. అదే విధంగా తిరుపతి అని కదా, ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి తన ఫోటో పెట్టుకుంది. వినండి, అలాగే ఇంకో ప్రదేశానికి వెళ్ళింది, తన ఫోటో పెట్టుకుంది. అదే విధంగా ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది, న్యూ ఇయర్ కి ఇలా పెట్టి లవ్ సింబల్ చూపించుకుంటూ అభిమానులకి. ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఆమె బికినీ వేసుకుంది, స్విమ్మింగ్ సూట్ వేసుకుంది, కాదనట్లేదు, వేసుకుంది. తన ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది. దాని అర్థం ఏంటి? తను వేరే ఫోటోలు కూడా పెట్టింది కదా. కేవలము తన ఫోటో తన ఇన్స్టాగ్రామ్ మొత్తం వినండి, కలవటం కాదండి, వినాలి. మీరు తప్పు మీ చేతనే కరెక్ట్ అనిపిస్తా నేను. అటువంటిప్పుడు తన బికినీతో ఉన్న ఫోటో పెట్టింది, పెట్టి కూడా క్లియర్ గా కూడా పెట్టినప్పుడు జనాలు ఇష్టమైనటువంటి 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా కాని ఫాలోవర్స్ ఎంత అందరు కూడా చాలా అందంగా ఉంది అని చూసి సంతోషపడతారు. సామాన్లు చూసి ఎవడైనా సంతోషపడతాడు, అందం చూసి సంతోషపడతాడు. అవును, నేను కూడా సంతోషపడతాను చూసి. ఎందుకు సంతోషపడతాడు? మామూలుగా ఇందులో ఆమె చేసిన తప్పేంటి? ఆమె చూసి ఎందుకు కోపం వచ్చింది? ఏమంటున్నా రీజన్ చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో నచ్చలేదు, ఆమెకి ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు మాట్లాడారు, ఎందుకు బ్లేమ్ ఎందుకు బ్లేమ్ చేశారు ఆమెని? ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీరు సినిమాలు ఎక్కువ చూసింది ఎవరు? మీ అభిమాన హీరో? మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్? అవును. ఓకే. ప్రభాస్ ఫ్యాన్స్. ఓకే. నార్మల్ గా అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ తీసుకోండి. అవును. పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారి వేషధారణ, ఆయన స్టైల్, ఆ వింటేజ్ షర్ట్లు, ఆ చైన్లు, బ్రాస్లైట్లు, ఆ హెయిర్ దూసుకోవడము, ఇవన్నీ చాలా మంది కాపీ కొట్టిరా కొట్టలేదా? కాపీ కొట్టుండొచ్చు, చాలా మంది కాపీ కొట్టారు. ఎందుకు కొట్టినారు? తన అభిమాన హీరో లాగా ఉండాలని నచ్చి కాపీ కొట్టినారు. ఓకే. ప్రభాస్ సినిమాలు చాలా ఉన్నాయి. ప్రభాస్ యోగి మూవీ ఉంది, ఆ యోగి మూవీలో అంటే ఆయన గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ గిల్లా మూవీలో ఆయన స్టైల్ ని కాపీ కొట్టారా కొట్టలేదా? కాపీ కొట్టారు. అలాగే మీరు చెప్పదలుచుకుని నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన బ్యాగీ ప్యాంట్ లాంటి ప్యాంట్స్ వేసుకున్నారు. అందరు కూడా ఇలా అంటున్నారు కదా ఈ మధ్య వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, సల్మాన్ ఖాన్ గారు ఆయన మధ్యలో ఒక పాపడ తీసినప్పుడు చాలా మంది ఆ పాపడ మెయింటైన్ చేసారు కదా. అంటే వాళ్ళు అభిమానించే హీరోలను ఫాలో అవుతారు. అలాగే అనసూయ గారికి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారని మీరే అన్నారు. వినండి, మీరే అన్నారు. నాకు అర్థమైందిలేండి. అయితే ఆమె న్యూస్ కూడా ఫాలో అవుతారు కదా, తయారు కావాలని కదా. మరి మీరు 4 హీరోలు పేర్లు చెప్పారు. ఇప్పుడు మరి రష్మిక గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
సమంత గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మరొక హీరోయిన్స్ గురించి ఎందుకు గురించి చెప్తున్నా, ఈ ఇష్యూ గురించి చెప్తున్నా. వాళ్ళ హీరోయిన్ కదా, రష్మిక డ్రెస్సులు చూసి అందరు కూడా అటువంటి డ్రెస్సులు కొనుక్కోరా, సమంత వేసుకున్న డ్రెస్సులు చూసి అటువంటి డ్రెస్సులు అందరు కొనుక్కోరా హీరోయిన్స్? ఇంకెంతమంది మీరు తెలిసిన మీ అభిమాన హీరోయిన్ చెప్పండి, చెప్పండి పేరు. మీ అభిమాన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా నిధి గారు కూడా వచ్చారు. నిధి గారిని చూసి చాలా మంది, నిధి అగర్వాల్ గారు ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఉంది కదా, ఆమెను చూసి కూడా చాలా మంది ఫ్యాన్స్ అటువంటివి కోరుకుంటారు. ఇట్లా హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. హీరోలకు ఎట్లా అభిమానులు మరి మీరు చెప్పండి, హీరోయిన్కి ఎందుకు చెప్పరు మీరు? కేవలం వెళ్ళి ఒక ఈమెకి ఎందుకు చెప్తున్నారు? ఎవరికి ఇప్పుడు శివాజీ ఎవరికి చెప్పి? అవునండి, శివాజీ ఎవరిపైన హీరోయిన్కి. అవును, శివాజీ గారు ఎవరిపైన కామెంట్ చేసిండు? ఎవరు చేశారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హీరోయిన్స్ పైన ఇస్తారు. హీరోయిన్స్ అదే రియాక్ట్ అవుతుంది. ఆమె కూడా సినిమా రంగంలో ఉంది కాబట్టి. అనసూయ వెనక చాలా మంది ఉన్నారు. మీకు బయట కనపడేది అనసూయ ఒకటే. ఏ సినిమాలో హీరోయిన్ చేసింది? ఎవరు మొదట్లో చేసింది తెలియదు మాకు, చాలా కాల క్రితం చేసింది. తర్వాత కాలం ఎవరు అంత పూర్తిగా గుర్తులేదండి. అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అలా అనకూడదండి. మీరే పుట్టుబోర్తలు మొత్తం అంటే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు దానికి అది కాదు కావాల్సింది. ఇప్పుడు కావాల్సిన ఆ విషయం కాదు. ఆమె ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంది, ఒక రంగమ్మత్తగా చేసింది. మేబీ హీరోయిన్ అవుద్దేమో భవిష్యత్తులో చెప్పలేము. హీరోయిన్ అవ్వచ్చు. చాలా మంది కూడా మొదట్లో హీరోయిన్ చేసిన వాళ్ళు ముందు హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ అయితే బహుశా అవుతుందేమో భవిష్యత్తు. హీరోయిన్ ఇప్పుడు ముందు ఫస్ట్ లో ఏవో చేసి నాకు కరెక్ట్ తెలియదు. ఎందుకంటే నేను ఉన్నదిన్నట్టే చెప్తా. అలా కాదండి, ఇప్పుడు మీరు అభిమాని చెప్తాను, గుర్తు చేసుకొని చెప్తాను. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అభిమాని, నాకు ఆయన ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన ఏంది, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు అని తెలిసి ఉండొచ్చు. మీరు అడిగితే బయోగ్రఫీ మొత్తం ఇస్తాను. అదే వస్తుంది. అదేం పెద్ద అదేం పెద్ద విషయం కాదు. సడన్ గా అడిగితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన టాపిక్ అది కాదు. మనం కావాల్సిన ఇష్యూ మీద మనం మాట్లాడదాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీరు అనేక మంది హీరోయిన్లకు కూడా మీరు అటువంటిప్పుడు హీరోలను చూసి ఎలా డ్రెస్సులు కొనుక్కుంటారో హీరోయిన్లను చూసి కూడా అటువంటి డ్రెస్సులే కొనుక్కుంటారు అని మీరు ఎందుకనట్లేదు? ఏం కొనుక్కోరు, అది వాస్తవం కాదు. ఎందుకంటే అమ్మాయిలు మహిళలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఒక మహిళ అనేటువంటి వాళ్ళు దేవుడు చేసిన సృష్టి. వాళ్ళకి ఏ బట్టలు ఎప్పుడు వేసుకోవాలి, ఎటువంటి వస్త్రధారణ చేసుకోవాలి చాలా చక్కగా తెలుసు. ఇప్పుడు అనసూయ గారిని మీరు ఎప్పుడైనా కలిసినారా? అనసూయ గారిని కలవలేదు. ఎందుకు కలవలేదు? అలా మీరు చెప్పినారా? మీరు ఫ్యాన్ అని తెలుసా ఆమెకు అసలుకి? మీకు అప్డేట్ కావాలంటే త్వరలో ఇస్తాం. అట్లా కదండి, ఇప్పుడున్న సందర్భాల్లో కాదండి. మీరు అభిమాని, మీకు త్వరలో కూడా మీకు అప్డేట్, పెద్ద ఫ్యాన్ ఇట్లా ప్రెసిడెంట్ ఆమె ఖచ్చితంగా కూడా మేము కలుస్తాము. మీకు అప్డేట్ కూడా ఇస్తాము, ఖచ్చితంగా అప్డేట్ కూడా ఇస్తాము. ఇంతవరకు అయితే కలవలేదు. త్వరలో అప్డేట్ ఇస్తాము. ఇంతవరకు కలవలేదు. మేము చేసి ఇప్పుడైతే చెప్పలేను, ప్రస్తుతం మీకు దానికి చెప్పలేను. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం ఈ అంత జరిగిన ఇష్యూలో నాన్ వేషన్ ఎంటర్ అయ్యింది కదా. నాన్ వేషన్ ఎంటర్ అయ్యి హిందూ దేవుల కోసం ఆయన మాట్లాడిన తీరు, తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ రేపిస్టులు, నాకు బిడ్డ పుడితే నేను రాను ఇండియాకి వస్తే నా బిడ్డను కూడా రేప్ చేస్తారు అన్న మాటల పైన మీరు ఏమంటారు? తొందర చెప్పండి. నాన్ వెజ్ గురించి చెప్పాలంటే నేను ఆయన గురించి అడుగుతాను. అతను మొదటి నుంచి చూస్తే అతను అందరి అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తే. నాన్ వేషన్ మీరు ఆయన కూడా అభిమానం అనుకుంటా. మొదట్లో ఇప్పుడు కూడా అతని 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఆయనక 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అంతమంది ఎలా అవుతారు? తగ్గినట్టు కదా మొత్తం. అదే ఈ మధ్య తగ్గినారు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత తగ్గారు కొంతమంది. జరిగిన విషయం ఏంటంటే, అతను మొదటి నుంచి కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. సజ్జనార్ గారికి సపోర్ట్ కూడా చేశారు, డ్రగ్స్ కూడా వ్యతిరేకంగా పోరాటం చేశారు, ప్రభుత్వానికి సహకరిస్తూ కూడా అనేక కార్యక్రమాలు కూడా అతను చేయడం జరిగింది. అతను ఏంటంటే ఒక ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని చూస్తూ అనేక విషయాలు కూడా చూపిస్తూ ఉంటాడు. అతనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ అతని లైఫ్లో కొన్ని విషాద సంఘటనలు ఉన్నాయి. అతనికి జరిగినటువంటి విషాద సంఘటనల వల్ల అతను మేబీ డిప్రెషన్లోనో మానసిక బాధలోనో ఉండొచ్చు. అదేంటంటే అతని నాన్ వెజ్కి జరిగిన లవ్ ఫెయిల్యూర్. ఒక అమ్మాయి అతన్ని మోసం చేసింది. ఒక అమ్మాయి నాన్ వెజ్ని ప్రేమ పేరుతో మోసం చేసింది. ఎస్, ఇది జరిగింది, అతని జీవితంలో జరిగిన సంఘటన. ఎందుకంటే నాన్ వెజ్ అనేటువంటి వ్యక్తి, మీరు దయచేసి నేను సపోర్ట్ చేయట్లేదండి ఆ నాన్ వెజ్ ని, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే అతను దైవ దూషణ చేస్తే తప్పే, అందులో నేను కాదని అనట్లేదు. దైవ దూషణ చేసింది తప్పే. ఇదే పాకిస్తాన్ లో అయితే, బంగ్లాదేశ్ లో అయితే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులు రేపిస్టులు అనే మాటకి మీరు ఏమంటారు? అది చెప్పండి. దానికే చెప్తున్నాను. లవ్ స్టోరీ ఎందుకు? అవును, అతనికి మనకి నాన్ వేష మరొక వ్యక్తి అని కాదండి. ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాడని తెలుసుకోవాలి మన రీజన్. అతనికి లవ్ ఫెయిల్యూర్ ఉంది. ఒక అమ్మాయి ఇతనికి లవ్ ప్రపోజ్
చేస్తే అతను ఇండియాకి వచ్చేసి ఆమెతో ఇతను కూడా లవ్ లో పడ్డాడు. అన్వేషణ. పెళ్లి నాన్వేష్ కూడా ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇతని దగ్గర పెళ్లి కాలేదా? ఎంగేజ్మెంట్ కూడా అయింది. తర్వాత ఆ అమ్మాయికి ఐఫోను బాగా లక్షల రూపాయలు విలువ, కొన్ని లక్షల విలువ చేసేటువంటి గిఫ్ట్లు ఇచ్చాడు ఆ అమ్మాయి. అవన్నీ శుభ్రంగా తీసుకుంది పెళ్లికి ముందే, లవర్ గా ఉన్నప్పుడే తీసుకుంది. ఇస్తే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటారు మీరు. మగవాడు ఏది ఇస్తే ఆడవాళ్ళు తీసేసుకోవటమే అక్కడే అనేది. ఎంగేజ్మెంట్ జరిగింది, గిఫ్ట్ జరగక ముందు, ఎంగేజ్మెంట్ జరగక ముందే గిఫ్ట్ లవ్ లో ఉన్నప్పుడే గిఫ్ట్ తీసుకుంటారు. మీరు లవ్ లో ఉంటే ఇస్తే తీసుకోరు, అమ్మాయి తీసుకుంటారు. ఎవరు? మీరు ఎవరితో అమ్మాయితో లవ్ లో లవ్ తో ఉన్నప్పుడు నిజంగా అమ్మాయి పెళ్లి చేసే ఉద్దేశం ఉన్నదేమో. అదే అంటుంది, అందువల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. గిఫ్ట్లు ఇస్తే అరవింద్ తీసుకోరా? అరవింద్ గారు ఉండు, చాలా తప్పదు. అమ్మాయితో లవ్ ఉంటే గిఫ్ట్లు ఇస్తే తీసుకోడా? ఆ అమ్మాయి తీసుకోకూడదు. అబ్బా అవును, సిన్సియర్ అమ్మాయి తీసుకోకూడదు. నార్మల్ నుంచి అవును, లక్షల రూపాయలు విలువైన తీసేసుకుంటారా? అది ఇస్తే తీసుకుంటారు అన్నమాట. ఓకే, అందుకని వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవేనండి, మీరు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నారు, వినండి, నిజమైన అమ్మాయిలు ఉన్నారు, తీసుకుని అమ్మాయిలు కూడా ఉన్నారు. మీరు అలా అనకండి. కొంతమంది అమ్మాయిలు రూపాయి తీసుకోరు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితో ఉన్నారు, మీరు ఒక అమ్మాయితో లవ్ లో వినండి, లవ్ లో ఉన్నారు, అమ్మాయి మీకు గిఫ్ట్ ఇస్తారు, తీసుకుంటారు? తీసుకోను, అందరు తీసుకోరు. భలేవాళ్లే మీరు. ఇంకా చాలా మీకు తెలిసిన లోకమే, తెలియని ప్రపంచం చాలా ఉంది లోకంలో. కొంతమంది తీసుకోరు. మీ మ్యారేజ్ అయిందా? కొంతమంది ఒకళ్ళ వ్యక్తిగత గురించి, ఒకళ్ళ వ్యక్తిగతం కాదు, జరిగిన సంఘటన మనం తెలుసుకుందాం. ఇతను గిఫ్ట్లు ఇచ్చాడు, అమ్మాయి తీసుకుంది, అన్ని యాక్సెప్ట్ చేసింది, ఫోన్లు తీసుకుంది, శుభ్రంగా అన్ని తీసుకుంది. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఎంగేజ్మెంట్ కూడా అయింది. మ్యారేజ్ జరగాలి అంతే. ఈ లోపల ఏంటంటే అప్పుడు కరోనా టైంలో ఇతను అంతకుముందు అమెరికాలో ఉండేవాడు, తర్వాత ఇండియాకి వచ్చాడు. ఎంగేజ్మెంట్ కోసం ఇండియాకి వచ్చాడు. విశాఖపట్నం జరిగిన స్టోరీ అర్థమైతలేదండి నాకు. విశాఖపట్నం లవ్ ఉంది, గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇండియాలోనే ఇచ్చింది లవ్ గిఫ్ట్లు. నాన్వేష్ విశాఖపట్నంలో ఉండేవాడు అండి, విశాఖపట్నం దగ్గర. గిఫ్ట్ అమ్మాయి కూడా అక్కడే ఉండేది, డైరెక్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి అతనికి మెయిల్ ద్వారా ప్రపోజ్ చేసింది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఆయన చేయలే. ఈ అమ్మాయి అతను ఎమ్మడబడింది. తర్వాత అతను కూడా లవ్ లో పడ్డాడు, కరెస్పాండెన్స్ జరిగింది, లవ్ పడింది. అతను అమెరికా నుంచి వచ్చాడు ఇండియాకి అమ్మాయి కోసమే. అంటే ఉద్యోగం కూడా ఉండొచ్చు, ఆ అమ్మాయి కోసం కూడా. మరి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఉండాలి కదా, అమ్మాయి కోసం వచ్చాడు. ఈ లోపల అతను కలిసిన మాట్లాడినప్పుడు గిఫ్ట్లు ఇవ్వటం అన్ని కూడా జరిగినాయి. అన్ని తీసుకుని శుభ్రంగా తీసుకుంది. ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో అతను ఉద్యోగంలో బ్రేక్ వచ్చింది. ఉద్యోగంలో బ్రేక్ రావటం వల్ల ఈ లోపు అతను ఏం చేశారంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. అతను ఏంటంటే కొంత ఇట్లా విహారాలు చేసేసి అది పెడదాం యూట్యూబ్, 2 రకాల ఆలోచనలో ఉన్నాడు అతను. కరోనా టైంలో చాలా జాబ్ అక్కడి నుంచి వచ్చేసారు కదా, జాబ్కి వెళ్ళడానికి వీలవలేదు. సో ఇటువంటి సమయంలో వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు, పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఎందుకు? అతను జాబ్ లేదని క్యాన్సిల్ చేశారు పెళ్లి. ఇతను నేను ఇట్లా ప్రపంచ యాత్రికుల్లాగా పెడదాం అనుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నీకు మంచి జాబ్ లేదని క్యాన్సిల్ చేశారు. అతను ఎంత అంటే ఆ అమ్మాయి లవ్ చేసింది అతను ఉద్యోగాన్ని, అతను అమెరికాలో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు, లక్షలు సంపాదిస్తాడు, డాలర్స్ బాగా సంపాదిస్తాడు అని లవ్ చేస్తారు. ఉద్యోగం పోతే వదిలేస్తారా? అంటే ఆ అబ్బాయిని లవ్ చేసిందా, అతను ఉద్యోగాన్ని లవ్ చేసిందా, అతను గిఫ్ట్ లో లవ్ చేసిందా? వాస్తవం మాట్లాడుకుందాం. అతని ఉద్యోగం ఎప్పుడైతే లేదో, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేస్తే అతనికి ఎంత అవమానం, ఎంత బాధపడతాడు. అతను డిప్రెషన్ లో పోయాడు. పూర్తి డిప్రెషన్. ఎలా అడుగుతాడు? నిజంగా లవ్ ఉంది కదా అతనికి, తన లవర్ దగ్గర తీసుకోలేడు అతను. కానీ వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకుంది గిఫ్ట్ మొత్తం వెళ్ళి వసూలు చేశారు. చాలా ఇచ్చారు, ఫోన్ ఇచ్చాడు, చాలా ఇచ్చారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడైతే అంటే ఎంగేజ్మెంట్ దాకా కూడా వెళ్ళింది కదా, అదే ఎంగేజ్మెంట్ జరగకుండా ఉన్నట్టయితే ఈ గిఫ్ట్లన్నీ స్వాహా, అంతే పోయినట్టే. అప్పుడు అతను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాడు. అరే ఇదేంటి, నన్ను లవ్ చేయలేదు. ఒక మగవాడు ఎప్పుడైనా, ఇది వాస్తవం, చేదు నిజం కూడా, అన్వేషణ లవ్ చేయలేదు. అన్వేష్ ఉద్యోగాన్ని లవ్ చేసింది, అన్వేష్ సంపాదన లవ్ చేసింది తప్ప అన్వేషణ లవ్ చేయలేదు. అంటే ఉద్యోగం లేకపోతే నన్ను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు చాలా కాలం. తర్వాత అతను ఏంటంటే ఇక ఇట్లా విహారయాత్రలని వెళ్ళిపోయి అతను యూట్యూబ్ లో వెళ్ళాడు, డెవలప్ అయ్యాడు. ఆ మైండ్ సెట్, దానివల్ల అతనికి అమ్మాయిలంటే ద్వేషం. ఖచ్చితంగా అతని మనకు కనబడుతుంది. అతని అమ్మాయిల ద్వేషం అంటే అబ్బాయిలని మోసం చేసిందా అతని బాధ. ఆయన ఇప్పుడు నేను అమ్మాయిల విషయం మాట్లాడుతులే, హిందువులు రేపిస్టులు, ఇది అతని జీవితం జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే అతను అన్నది కూడా అదే. అతను చెప్పదలుచుకుంది ఏంటంటే, మురళీకృష్ణ గారు దీనికి దానికి ఏమన్నా సింక్ ఎవరు మీరు చెప్పే స్టోరీకి? అవునండి, రేపులు అనేటువంటి దానికి అతను అమ్మాయిల గురించి ఆయన మాట్లాడాలి. అబ్బాయిలు
హిందువులు రేపిస్తా అంటుండు, అమ్మాయిలను రేపు చేస్తా అంటుండు, హిందువులే చేస్తారా అంటుండు కదా. అది అతనికి అది అతనికి మానసిక దాన్ని వ్యాధి ఏమంటారు? ఉందంటారా? వ్యాధి ఉంది. తప్పు కదా మళ్ళీ వ్యాధి ఉంటే. అతనికి మానసిక అలా వ్యాధి కూడా మాట్లాడు. ఉండొచ్చు. దీనికి రీసెంట్ గా కూడా ఒక సైకాలజిస్ట్ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఏమని? ఎవరైనా ఒక వ్యక్తి అనేక ప్రదేశాలు తిరిగితే, ప్రదేశాలు మీన్స్ వేర్వేరు వాతావరణాల్లో కనుక ఎక్కువ కాలం తిరిగితే అతని యొక్క శరీరం ఆ యొక్క అక్కడ ప్రాంతాలైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులకు బట్టి రియాక్ట్ అయ్యి మైండ్ దొబ్బుతుంది. ప్రపంచ యాత్ర కూడా మైండ్ దొబ్బింది నాన్ వెజ్ నాన్ వెజ్ కి. దొబ్బి ఇవన్నీ మాట్లాడుతున్నా. నాన్ వెజ్ కి అతను క్లియర్ చెప్పాడు, నాన్ వెజ్ కి మైండ్ దొబ్బింది. ఎందువల్ల అంటే ఇన్ని దేశాలు తిరగటం వల్ల, దొబ్బి ఈ విధంగా వేరే మాట్లాడుతుంటారు. ప్రాంతాలు వెళ్ళటం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సైకాలజీలోకి వెళ్ళిపోయి వింతగా ప్రవర్తించడం, వింతగా ఇప్పుడు మాట్లాడడం. నాన్ వెజ్ వింతగా ప్రవర్తిస్తున్నారు. వింతగానే మాట్లాడాడు. అతను ఆ పుచ్చకాయ తేవటం ఏంటి, ఆ కీరా తేవటం ఏంటి, అది అతను మైండ్ దొబ్బిన అలా చేస్తారు. ఓకే. అతను అంత ప్రదర్శన ఏం చేయక్కలేదు, అందరికీ అన్ని తెలుసు. అతను ఏంది పెద్ద ప్రదర్శన చూపించాలా ఏంది? అతను ఎవరికి సందేశాలు ఇస్తున్నాడు? అతను సందేశాలు ఎప్పుడు ఇవ్వకూడదండి. ఎవరు ప్రవక్తలు కాకండి దయచేసి. ఇక్కడ సందేశాలు ఇస్తే తీసుకోవడానికి ఎవరు రెడీ లేడు. గరికపాటి మోహన్ రావు ఆ? గరికపాటి గారిది గొడవైంది. ఈ సందర్భంలో ఏంటంటే నాన్ వెజ్ కూడా హిందూ దేవతల గురించి చెప్పిన పొరపాటు మాట అదే. శివాజీ ఏ విధంగా పొరపాటు మాట్లాడాడు, అతను కూడా కొన్ని పొరపాటు మాటలు మాట్లాడాడు. గరికపాటి గారా? శివాజీ కూడా శివాజీ మాట్లాడినట్ట నాన్ వెజ్ మాట్లాడాడు. అతను చెప్పదలుచుకుంది అక్కడ ఏంటంటే కేవలము ఎక్స్పోజింగ్ చేయటం వల్లనే అత్యాచారాలు జరగవు. ఒక సీతాదేవి అత్యంత సాంప్రదాయంగా ఉంటుంది, ఒక ద్రౌపది దేవి వాళ్ళు పతివ్రతలు అత్యంత సాంప్రదాయంగా ఉంటారు. మరి వాళ్ళ మీద పరాయి మగవాడు ఆశపడ్డాడు కదా. ఒక రావణాసురుడు సీతాదేవి మీద ఆశపడ్డాడు. మరి సీతాదేవి ఏమి ఎక్స్పోజింగ్ చేయలేదు, కానీ ఆమె పూర్తి సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణ ఉన్నా సరే ఆమె మీద పడ్డాడు. అలాగే ద్రౌపది మీద కూడా వేరే వ్యక్తి ఆశపడ్డాడు, ఆమె సాంప్రదాయబద్ధంగా ఉన్నా. సో ఇక్కడ కేవలం వస్త్రధారణ బట్టి మాత్రమే ఉండదు అనేటువంటి అతను చెప్పదలుచుకుంది. ఆ సందర్భంలో అతను కొన్ని తప్పు మాటలు మాట్లాడాడు. రేప్ అనే మాట్లాడడం అతను చేసిన తప్పు పదాలు 2-3 ఉపయోగించాడు. దానికి మన్నాడు సారీ చెప్పాడు. ఏదైనా గురించి మాట్లాడుతున్నారు, నాన్ వెజ్ గురించి చెప్తున్నాను. ఓకే. అతను మాట్లాడాడు నాన్ వెజ్ చెప్పినప్పుడు కూడా అతను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడాడు. అది హిందూ దేవతలు అన్నాడని కోపం వచ్చింది అందరికి. అతను ఆ పదాలు ఉపయోగించుకొని ఉండాల్సింది. ఒక శివాజీలానే ఒక సావిత్రి పేరు, ఒక సౌందర్య పేరు చెప్తే బాగుండేది. ఓకే. నాన్ వెజ్ చేసిన తప్పేందంటే ఒక శివాజీ గారు తెలివిగా ఏం చేశాడు, ఒక హీరో సౌందర్య పేరు చెప్పాడు. నాన్ వెజ్ గరికపాటి ఇష్యూలో ఇక్కడ గరికపాటి గారు తప్పు ఉంది అంటారు. ఇక్కడ గరికపాటి గారిది కూడా చిన్న పొరపాటు ఉంది. ఏముంది? ఇక్కడ ఉండండి, చూడండి, నాన్ వెజ్ కి అతను మాట్లాడిన తప్పుడు మాటలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి ఎవడు డీవియేషన్ చేయొద్దు. అంతేనా? సపోర్ట్ ఏం చేయట్లేదు. అతను చేసిన తప్పుకి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. అతను చట్టపరంగా ఇదే వీడియోలో స్టార్టింగ్ లో నాన్ వెజ్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, ఆయన మోసపోయిన అమ్మాయి వల్ల గిఫ్ట్లు తీసుకుందన్నారు కదా. మోసపోయాడు, అందువల్ల అతనికి అటువంటి యాటిట్యూడ్ స్టార్టింగ్ లో అంటే భయపడుతున్నారా? ఉపయోగించినటువంటి పదాలు తప్పే. అతను తప్పుగా అతను కూడా చెప్పాడు, మన్నాడు తప్పు మాట్లాడని అతనే చెప్పాడు. సారీ కూడా చెప్పాడు. అతను చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. వేరే దేశం గురించి ఒక దేశం గురించి తప్పుగా మాట్లాడటం, మరొకటి తప్పుగా అతను చేసిన తప్పే. దానికి చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో అవి ఉంటాయి. కానీ గరికపాటి గారికి ఇక్కడ వేర్వేరు సంఘటనలు కదా, వేర్వేరు అంటే ఇప్పుడు ద్రౌపది గురించి మాట్లాడినా, సీత గురించి అన్వేష్ మాట్లాడినది వేరే టాపిక్. గరికపాటి గారి గురించి నాన్ వెజ్ వీళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ పెట్టుకుందాం మనం. గరికపాటి గారికి కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు. గరికపాటి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతోమంది అభిమానులు ఆయన ప్రవచనాలు విని సంతోషపడతారో, ఆయన చెప్పే ప్రవచనాలు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రవచనాలు ఒక మూఢనమ్మకం అని కొన్ని చెప్తారు, అవి చాలామందికి నచ్చవు. ఎందుకంటే వేరే వ్యక్తి నమ్మకం ఉంది, అవి పాటించవద్దు అని గరికపాటి గారు ఎందుకు చెప్తారు? చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది సహజంగానే. అలాగే కొన్నిసార్లు జ్యోతిష్యం గురించి చెప్తాడు మూఢనమ్మకం అని, ఇంకొక వాస్తు గురించి మూఢనమ్మకం అని చెప్తారు. ఇది గరికపాటి గారు చేసినటువంటి ఒక పొరపాటు. ఆ విధంగా ఆయన చెప్పకూడదు. ఆయన ప్రవచనాలు ఇచ్చుకోమనండి, కానీ వేరే వాళ్ళ విశ్వాసాలని, హిందూ మతం వాళ్ళు అయినప్పటికి కూడా వేరే వాళ్ళ విశ్వాసం అది కరెక్ట్ కాదని చెప్పడం పొరపాటు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళ గురించి గరికపాటి గారు కూడా మాట తూలేడు. ఏమని? అది 100% ఒప్పుకొని తీరాలి. గరికపాటి గారు కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన ఏమన్నాడంటే ఈ అమ్మాయిలు అనేటువంటి వాళ్ళు, ఒక ఆడవాళ్ళు మహిళలు ఎక్స్పోజింగ్ చేయటం వల్ల, వారు చిన్న వస్త్రధారణ ఎక్స్పోజింగ్ కూడా చేయటం వల్ల ఆయనకే మూడు వస్తుందంట. గరికపాటి గారికి నాకే మూడు వస్తే ఒక 18 ఏళ్ళ వాడికి మూడు రాదా అన్నాడు.
ఎవరు గరికపాటి గరికపాటి గారు, అది ఆయన మాట్లాడిన పొరపాటు మాట. ఆయన స్థాయిలో ఆ మాట అనొద్దు. ఓకే, మహిళలను చూస్తే ఆయనకు కూడా మూడు వస్తుందా? మరి ఆయన ఎందుకు మూడు వస్తుంది? ఆ పదం ఉపయోగించకూడదు. ఒక ప్రవచనకారుడిగా మాట తూలేడు అది. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి, డిమాండ్ చేస్తున్నారు మీరు. క్షమాపణ చెప్పాలి. మరి అమ్మాయిలు గనక వస్త్రధారణ గనక తేడా ఉంటే గరికపాటి గారికి కూడా నాకు మూడు వస్తుందని స్వయంగా చెప్పాడు ఆయన. ఓకే, నాకే మూడు వస్తే 18 ఏళ్ళ వాళ్ళకి రాదా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అందులో వాస్తవం లేదంటారా? ఏది? ఆ అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం, మూడు రావడం, ఇలాంటి బయట చెప్పకూడదు. బయట చెప్పకూడదు. ఎలా చెప్తాడు? అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఎలా చెప్తాడు? అటు నీకంత మూడు వస్తే పోయి అమ్మాయి దగ్గర చెప్పు, ఆ ఆన్సర్ కరెక్ట్ చెప్తుంది. అవి చాలా మంది అంటారు కదా, కొన్ని బయట చెప్పకూడని విషయాలు ఉంటాయి. అవగాహన కోసం చెప్తున్నా అనుకోవచ్చు కదా. అవగాహన కాదు, ఆయన అన్నది అదే. దీనికి కౌంటర్ గా నాన్ వెజ్ ఏమన్నానంటే, ఇంత వయసున్నవాడి ప్రవచనకాడికి నీకు మూడు రావడం ఏంటి అమ్మాయిని చూస్తే, నువ్వు అలా అనకూడదు కదా అన్నాడు. ఆ సందర్భంలో నీకు ఇవి ఇద్దరికి వాళ్ళిద్దరు మాటలు వచ్చినాయి. కానీ గరికపాటి గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఆయన నాన్ వెజ్తో పోరాటం అనేది చేయకూడదు. గరికపాటి గారికి కూడా పెద్ద సలహా ఇస్తున్నాం సార్. బురదలో రాయి పెట్టి కొట్టాడు గరికపాటి. అది చేసింది గరికపాటి గారి పొరపాటు. గరికపాటి గారు మీరు బురదలో రాయి వేసి కొట్టారు, ఆ బురదంతా వచ్చి మీ మీదే పడుతుంది. నాన్ వెజ్ బురద అంటారు అయితే, అంతేనా? నాన్ వెజ్ బురద లాంటి వాడే గరికపాటి గారి స్థాయిలో. మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు గరికపాటి గారి స్థాయిలో. మిమ్మల్ని కూడా అవును, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా మిమ్మల్ని టార్గెట్ ఎన్ని అన్నాడు గరికపాటి గారిని, అతను ఎన్ని మాట్లాడినాడు. ఈయన ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అవునండి, ఇప్పుడు నాన్ వెజ్ మీరు అంటారు కదా, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తే బురదలానే అయింది. ఇప్పుడు గరికపాటి స్థాయి వ్యక్తి, అందరి చేత గౌరవించబడే వ్యక్తి గరికపాటి గారు. మీకు అర్థమైతే అటువంటి ఆయన స్థాయి మధ్య నాన్ వెజ్ కి గరికపాటి గారికి కంపారిజన్ చేస్తే గరికపాటి గారిని అందరు గౌరవిస్తారు. నాన్ వెజ్ కి ఎవరు దండం పెడతారు? పోయి కాళ్ళకు దండం పెడతారు. నాన్ వెజ్ మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తే ఏం చేస్తారు? ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రోల్ చేయమనండి. ఇందులో ఏమీ భయపడే, మేము ధర్మబద్ధంగానే మేము మీరు ఏమైనా కరెక్ట్ చేసి తెలుసుకుంటాం. ఇది వాస్తవమా కాదా? గరికపాటి స్థాయి వ్యక్తి వెళ్ళేసి ఆ బురద మీద గట్టిగా రాయేసి కొట్టాడు. లేకపోతే అతనితో యుద్ధం ఏందండి? గరికపాటి గారు ఒక నాన్ వెజ్ మీద కామెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఈయన మామూలు చిరంజీవి గారి టైంలో కూడా ఇదే అయింది. గరికపాటి గారికి ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఇదే చెప్తుంది. చిరంజీవి గారి సమయంలో కూడా ఆయన ఇలానే చేశాడు. చిరంజీవి గారు గరికపాటి గారు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చిరంజీవి గారి స్టేజ్ మీదకి వస్తే చాలా మంది కూడా వచ్చి మహిళలు అభిమానంతో చిరంజీవి గారితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరి చిరంజీవి గారిని ఇంతసేపు ఎందుకున్నావు స్టేజ్ మీద, వెళ్ళిపోవాలి అని గరికపాటి గారు అన్నారు. మరి ఇటువంటి స్వభావం వల్లనే ఆయనకు కూడా కొంతమంది కూడా గరికపాటి గారిని వ్యతిరేకులు కూడా ఉన్నారు సమాజంలో. ఆ సమయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు కూడా. కానీ చిరంజీవి గారే వద్దని చెప్పేసి గరికపాటి గారిని ఎంతో గౌరవిస్తామని చెప్పడం జరిగింది. కానీ గరికపాటి గారు కూడా నాన్ వెజ్ స్థాయి వ్యక్తితో గెలుపుకోవడం అనేది ఆయన చేసిన తప్పు. బురద మీద రాయేశాడు గరికపాటి గారు. ఓకే, మీరు త్వరలో అనసూయ గారిని కలవాలని కోరుకుంటున్నాం మా హిట్ టీవీ నుంచి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.